హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్న అందరూ కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్లోకి వీడియోని ఎంకరేజ్ చేయండి. బెడ్ మీద అడ్డంగా పడుకొని పిలుస్తున్న అయ్యగారి యాటిట్యూడ్కి కుదరదు అని కళ్ళతోనే నవ్వుతూ చెప్పి వార్డ్రోబ్ దగ్గరికి వెళ్ళింది. మోకాలి అంచుల వరకు ఉన్న టవల్తో నెమ్మదిగా పడుతున్న అడుగులు హంసపప్ప వయ్యారని పట్టి చూపిస్తూ ఉంటే 10 రోజుల నుంచి పస్తలుంచి బాగా ఊరిస్తుంది అని పళ్ళు నూరుతూ బెడ్ మీద నుంచి జంప్ చేసిన రాజ్ హంసపాపని వెనక నుంచి బలంగా చుట్టేశాడు. అయ్యగారి ఫోర్స్కి ఆఫీస్కి వెళ్ళాలి అని కసిరింది. 3 రోజుల నుంచి కూర్చొని చేయించుకొని బాగా ముదిరిపోయావే, కొంచెం ఓపిక రాగానే నోరు లేస్తోంది అని ముందుకు తిప్పుకొని వార్డ్రోబ్కి లాక్ చేశాడు. షోల్డర్స్ మీదగా హ్యాండ్స్ క్రాస్గా వేసుకుని హార్ట్ కవర్ చేస్తుంది. ఏంటే నా ప్రాపర్టీని దాస్తున్నావు అని ఐబ్రో రైజ్ చేస్తే ఆర్టిఫిషియల్ థింగ్స్తో నీకు పని లేదుగా అంటూ మూతి తిప్పింది హంసపాప. తన మాట రిపీట్ చేస్తున్న హంసపాప తిప్పుడికి ఒక బ్రో రైజ్ చేసి చూస్తే అయ్యగారి యాటిట్యూడ్ లుక్కి 36 పళ్ళు బయట పెట్టి రెట్టిస్తూ స్పేస్ ఇవ్వు, రెడీ అవ్వాలి అంటుంటే నెక్స్ట్ సెకండ్ హంసపాప గుండెల మీద ఉన్న టవల్ ఎడ్జెస్ పట్టుకుని మీదకి లాక్కున్నాడు. టవల్ ఎక్కడ ఊడిపోతుందోనని కంగారుతో కళ్ళు పెద్దవి చేసి మెంటల్, లీవ్ మీ, ఐఎమ్ నాట్ ఇన్ మూడ్ టు ప్లే అని అరుస్తూనే ఉంటే తన ర్యాక్ నుంచి తీసిన టీషర్ట్ హంసపాప ఒంటికి తగిలించి టవల్ లాగేశాడు. అయ్యగారి స్పీడ్కి రియాక్ట్ అయ్యేలోపే హాఫ్ నేకెడ్ బాడీతో హంసపాప టీషర్ట్లోకి దొరికిన రాజ్ని విప్పార్చిన కళ్ళతో సెన్స్ ఆఫ్ అయి చూస్తోంది సహస్ర. ఒకే టీషర్ట్లో ఇద్దరు. మెత్తని శరీర భాగాలను రాజు దృఢమైన హృదయం తాకుతూ ఉంటే సెన్స్ తెలుసుకుంటూ గట్టిగా కళ్ళు బిగించిన హంసపాప చేతులు రెండు రాజ్ వెన్ను చుట్టేశాయి. ఒక అడుగు ముందుకు వేసి అలాగే సహస్రను వార్డ్రోబ్కి నొక్కేశాడు. కోపం, ఇష్టం, అయ్యగారు చేస్తున్న పనుల వల్ల వస్తున్న కష్టం, ఇంకా అతని టచ్కి ఎప్పుడు తనలో రేగే పారవస్యం అన్నీ మిక్స్ చేసి ఆఫీస్కి వెళ్ళాలి అంది బిగించిన గొంతుతో. గుర్తుందా అంటూ వార్డ్రోబ్కి హ్యాండ్స్ ప్రెస్ చేస్తూ హంసపాప మీద ప్రెషర్ పెంచాడు. పర్టిక్యులర్గా అడిగిన దానికి నిమిషం సిచ్యువేషన్ అబ్జర్వ్ చేసిన హంసపాపకి టీషర్ట్ గుర్తొచ్చింది. షాపింగ్ మాల్ నుంచి పారిపోవడానికి ముందు ఎదురు షాప్లో తను చూసిన టీషర్ట్. ఆ రోజే జియా జాబ్ పోయింది. అయ్యగారి యారోగెంట్ లెవెల్స్ తెలిసింది. కసుక్కున తల పైకెత్తి గుర్తొచ్చింది అంటూ కనుబొమ్మలు ముడివేసి చూస్తూ ఉంటే చెదరని అదే సైడ్ స్మైల్తో కన్ను కొట్టి టూ షార్ప్, ఈ టీషర్ట్ చూస్తున్నప్పుడున్న కోపం, అసహ్యం ఇప్పుడు లేవే అన్నాడు. ఆ రోజు నీ మెంటల్ బ్రెయిన్కి నా పిచ్చి బుర్ర కనెక్ట్ అవ్వలేదు. ఇప్పుడు అవన్నీ పట్టుకొచ్చి ఏడిపించాలని చూస్తే మాత్రం ఊరుకోను, ఆఫీస్కి వెళ్ళాలి అంటూ టీషర్ట్లో నుంచి బయటకి రావడానికి చూస్తే ఆ ఛాన్స్ ఇవ్వకుండా అలాగే పట్టుకెళ్లి బెడ్ మీద పడేసి తన మీదకి హంసపాపని లాక్కున్నాడు. తడి పొడి అందాలు బాలపు బాబు స్ప్రింగ్ బాడీ మీద వైబ్రేట్ అవుతూ ఉంటే సెన్స్ లాస్ అవుతున్న హెవీ ఫీల్తో కళ్ళు బిగించి వెళ్ళాలి రాజ్ అంటుంటే చేంజ్ అయిన సహస్ర గొంతులోని ఫీలింగ్కి ఇద్దరి ఫింగర్స్ లాక్ చేసి ఇంతకు ముందున్న ఫీలింగ్స్ లేవే అని మళ్ళీ ప్రశ్నించిన రాజ్ ముఖాన్ని కప్పేశాయి కారు మబ్బుల్లాంటి తన కురులు. ఒక చిత్రమైన మస్క వెలుతురులో మెరుస్తున్న రాజ్ మొహాన్ని అత్యంత సన్నిహితంగా చూస్తున్న హంసపాప మెదడు అయ్యగారి యాటిట్యూడ్కి కనెక్ట్ అయింది. డెమో చూపిస్తున్నావా అని అదే ఎమోషన్తో రాజ్ కళ్ళలో కళ్ళు నిలిపితే నాకు నీ బాడీతో చాలా పనుంది. దిస్ ఈజ్ మై ప్రాపర్టీ అండ్ దిస్ ఈజ్ న్యాచురల్ బ్యూటీ. నీ బ్రెయిన్కి నువ్వు ఫీడ్ చేస్తున్న ఫీలింగ్స్ ఆర్టిఫిషియల్, వాటికి ఫుల్ స్టాప్ పెట్టు. బాడీలో ఫీలింగ్స్ జనరేట్ అవుతాయి, బ్రెయిన్ సపోర్ట్ చేస్తుంది, హార్ట్ హెవీ ఫీల్తో వైబ్రేట్ అవుతుంది. కోరిక తీరాక అన్నీ సెట్ అవుతాయి. కోపం తగ్గాక బ్రెయిన్ కామ్ డౌన్ అవుతుంది. బాడీ అండ్ బ్రెయిన్ న్యాచురల్ థింగ్స్, వాటిలో జనరేట్ అయ్యే వైబ్రేషన్స్ కూడా న్యాచురల్. అవన్నీ నాకు కావాలి. ఈ న్యాచురల్ ఫీలింగ్స్కి ఆర్టిఫిషియల్ నేమ్స్ ఇవ్వద్దు. రూపం లేని వాటికి ఎమోషన్స్తో కనెక్ట్ అయ్యి నన్ను లాక్ చేయాలని చూడకు అని మెత్తటి గొంతుతోనే స్టాంప్ వేసినట్టు చెప్పాడు. వీటన్నిటినీ హ్యాండిల్ చేసే ఎమోషన్ ప్రేమ, ఇష్టం. ప్రేమ లేకుండా ఎటువంటి ఫీలింగ్స్, వైబ్రేషన్స్ జనరేట్ అవ్వవు అంటూ తన ఫీలింగ్స్కి స్టాండ్ తీసుకుంది సహస్ర. ట్రాష్
నీకు నచ్చినట్టు ఉంటున్నా కాబట్టి నీ హార్ట్ అండ్ బాడీ నాకు నచ్చినట్టు వైబ్రేట్ అవుతోంది. బట్ ఇలా కాకుండా నేను నిన్ను ఫోర్స్ చేసుంటే, ఎవ్రీడే బలవంతంగా నా కోరిక తీర్చుకొనుంటే, రైట్ నౌ ఇలా పాజిటివ్‌గా రెస్పాండ్ అవుతుందా? అన్న రాజ్ ప్రశ్నకి బాధ, కోపం తన్నుకొస్తూ ఉన్న సహస్ర ముఖం ఎర్రగా మారిపోయింది. కళ్ళలో కన్నీరు ఉబికి వస్తూ ఉంటే కంట్రోల్ చేయడానికి ట్రై చేసిన తన ముక్కు పుటాలు సన్నగా అదురుతున్నాయి. పెరిగిన సహస్ర హార్ట్ బీట్ కి నేను అడిగితేనే నువ్వు యాక్సెప్ట్ చేయలేకపోతున్నావు. ఈచ్ అండ్ ఎవ్రీడే ఈ ట్రాష్‌తో నన్ను ఇరిటేట్ చేస్తున్నావు. నేను ఫోర్స్ చేస్తే ఖచ్చితంగా నీలో ఈ పాజిటివ్ వైబ్రేషన్స్ ఉండవు. మన ఇద్దరి మధ్య జరుగుతున్న ప్రతిదీ మన ఇద్దరి ఎమోషన్‌తో కనెక్ట్ అయి ఉంది. ఒంటికి వేసుకునే డ్రెస్, కడుపుకి తినే తిండి ఎలా అయితే మన ఇష్టానికి మనకు నచ్చింది సెలెక్ట్ చేసుకుంటున్నామో, నువ్వు కూడా అంతే. నా ఫీలింగ్‌కి నువ్వు పర్ఫెక్ట్. నీలో కూడా ఆ ఫీలింగ్ వచ్చే వరకు వెయిట్ చేశాను. ఈ ఎమోషన్ లవ్ కాదు, రెస్పెక్ట్. మన ఇద్దరి మధ్య ఉన్న అగ్రిమెంట్‌కి ఇదంతా నీకు చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ఇటువంటి పిచ్చి ట్రాష్‌తో నీ ఫ్యూచర్ పాడు చేసుకోకూడదని చెప్తున్నా. కీప్ ఇట్ ఇన్ యువర్ మైండ్ అని బేస్ వాయిస్‌తో అడ్వైస్ చేస్తున్న రాజు ముఖంలో ఎటువంటి భావం లేదు. ముందుగానే చిత్రమైన చీకటిలో వింతగా మెరుస్తోంది తన ముఖం. క్షణకాలం అతని కళ్ళలోకి లోతుగా చూసిన హంసపాపకి ఎడపెడ చెంపలు పగలగొట్టాలంత కోపం వస్తున్నా కూడా ఆర్గ్యూ చేసి ఆ ఫీలింగ్ ప్రేమ అని ఒప్పించడం అంత తేలిక కాదు. ఒప్పించిన అగ్రిమెంట్ అని ఒత్తి పలుకుతున్న బాబు పంతానికి ఇద్దరి మధ్య దూరం పెరుగుతుందే తప్ప ప్రయోజనం ఉండదు. కంటిగట్టు దాటి దూకుతున్న కన్నింటిని బలవంతంగా కనురెప్పల వెనక బంధించి కిందకు జారి టీషర్ట్లో రాజ్ కుండల మీద తల అంచింది. బలవంతంగా కట్టి పెడుతున్న ఎమోషన్కి హంసపాప బాడీ వేడెక్కితే ఎంత కట్టడి చేస్తూ ఉన్నా తన వల్ల కాని బాధ కన్నీటి బొట్లుగా రాజ్ గుండె మీద పడుతున్నాయి. కొన్ని నిమిషాలు ఇద్దరి మధ్య మౌనం ఆక్రమించుకుంటే దానిని బ్రేక్ చేస్తూ నెమ్మదిగా సహస్రను సైడ్కి తిప్పి బెడ్ మీదకి చేర్చి టీషర్ట్ నుంచి బయటకు వచ్చిన రాజ్ మోకాళ్ళ మీద కూర్చొని సహస్ర పొత్తి కడుపు మీద చేయి ఉంచి పెయిన్ తగ్గిందా అని ప్రశ్నించడమే సర్రుని చూసింది. నచ్చకపోతే వచ్చేదే కోపం, ఆ కోపాన్ని దాటి ఇచ్చేదే రెస్పెక్ట్. ఐ నీడ్ రెస్పెక్ట్ విత్ లస్ట్ అని స్ట్రెస్ చేసి చెప్తున్న బాబు లిప్స్ మీద అదే కూల్ స్మైల్. పొత్తి కడుపు మీద ఉన్న చేతిని విసిరి కొట్టి లేచి కూర్చున్న సహస్ర తొడల మీద టీషర్ట్ కిందకి లాక్కుంటూ తగ్గింది, బట్ నీ లస్ట్కి రెస్పెక్ట్ ఇచ్చే ఓపిక నాకు లేదు అంది తనని చూడకుండానే. చూడాలంటేనే కోపం వస్తుంది, ఆ కోపంలో కన్నీళ్ళు వస్తాయి. ఆ ఎమోషన్కి మళ్ళీ క్లాసులు పీకుతాడు కానీ హార్ట్ఫుల్ ఫీలింగ్స్ అని కనెక్ట్ అవ్వడు. తిట్టడానికి నోరు రావటం లేదు, భరించడానికి గుండె తట్టుకోవటం లేదు. మెంటలుడు ఎన్ని లాజిక్స్తో నోరు మూయించడానికి ట్రై చేస్తున్న వీడికి నా ఎమోషన్ తెలియదా అని ప్రశ్నించుకుంటే ఒళ్ళంతా మండిపోతున్న ఫీలింగ్. రెడ్ టమాటా రంగులో మారిపోయిన హంసపాప బుగ్గలు లాగి ఆ ఓపిక ఎప్పుడొస్తుందో నాకు తెలుసులే, రెడీ అవ్వు, డ్రాప్ చేస్తాను అంటూ ఎద శిఖరాల మధ్య చూపుడు వేలుతో రాస్తూ ఉంటే తలెత్తి కళ్ళు చిట్లించి చూసింది. నిలబడిన అయ్యగారి బలుపుకి సైడ్ స్మైల్తో కన్ను కొట్టి లుకింగ్ సో సెక్సీ, హాఫ్ వెట్ హెయిర్తో నెక్స్ట్ టైం ఇలా ట్రై చేద్దాం అని రాజు వెళ్ళిపోవడమే బెడ్ మీద పడిపోయిన సహస్ర ఆ కోపం మొత్తం పిల్లో మీద తీర్చుకుంది. బాత్ ఫినిష్ చేసి బయటకు వచ్చిన బలుపు బాబుకి రూమ్ మొత్తం స్ప్రెడ్ అయ్యి కనిపించిన కాటన్ పగిలిపోయిన పిల్లోస్ చూసి షాక్ ఇస్తే చాలా స్ట్రాంగ్ గా కనెక్ట్ అయిపోయింది అని నవ్వుకుంటూ తానే డ్రెస్ తీసుకొని రెడీ అయ్యి కిందకి వచ్చాడు. సహస్ర మాట్లాడితే ఒట్టు, కుక్కర్లో ఉడికిపోతున్న తనని కదపకుండా బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసి రూమ్ క్లీన్ చేయమని జియాకి చెప్పి విజిల్ కొట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే పళ్ళు బిగించి కచ్చిగా చూసింది. ఆ ఎమోషన్కి కనెక్ట్ అయితే అయ్యగారి డిక్కి పగిలిపోతుంది. పైకి వెళ్ళి బెడ్రూమ్ లాక్ చేసుకుని కీ తీసుకుని వచ్చి కార్ ఎక్కిన హంసపాప రెడ్ ఫేస్ కి సిమ్లా యాపిల్లా బాగున్నావు అని కాంప్లిమెంట్ ఇచ్చి కార్ స్టార్ట్ చేశాడు. సిమ్లా యాపిల్ ఫేస్ ని అలాగే మెయింటైన్ చేసింది తాను కూడా. హంసపాపని ఆఫీస్ దగ్గర దింపి మానస్ గారి దగ్గరికి వెళ్ళిపోయాడు రాజ్. తన్మయి పెళ్లి పనుల్లో ఫుల్ బిజీ అయిపోయింది క్యూటీ బేబీ. ఎంత బిజీగా ఉన్నా తన షోకి మాత్రం బ్రేక్ ఇవ్వలేదు. అట్ ద సేమ్ టైం లాయర్స్ ఆ బుర్ర తినడం మానలేదు. పిచ్చా నీకు, టైం చూసావా అని చిన్న గొంతుతో కొట్టే
ఎంత కోపంగా అడుగుతూ ఉంటే, నువ్వు కేక్ తింటే నేను కాల్ చేయనుగా అంది ముద్దు ముద్దుగా క్యూటీ బేబీ. ఓసై తింగరి మొహందానా, కోర్టులో ఉన్నానే, ఇంకోసారి కాల్ చేశావంటే ఫుట్బాల్ కోర్టులో నిన్ను పరిగెత్తించి పరిగెత్తించి తంతా అని వార్నింగ్ ఇచ్చి కాల్ కట్ చేసిన ఫోన్ మున్నికిచ్చి బయటకు పో అనడమే పరిగెత్తింది తను. మళ్ళీ క్యూటీ బేబీ కాల్ బ్యాక్ చేస్తే, సార్ కేస్ మధ్యలో ఉన్నారు మేడం, మళ్ళీ ఫోన్ తీసుకువెళ్తే ఈసారి నన్ను కొడతారు అని రిక్వెస్ట్గా చెప్పింది మున్ని. నా రౌడీ బేబీకి ఇవ్వద్దులే కానీ ఫుట్బాల్ కోర్ట్ ఎక్కడుంది మున్ని అని క్యూరియస్గా అడుగుతున్న క్యూటీ బేబీ క్వశ్చన్కి తల పట్టుకొని, నాకు తెలియదు మేడం, సార్ బయటకు వచ్చాక అడిగి చెప్తాను అనడమే ఓకే అని కాల్ కట్ చేసింది క్యూటీ బేబీ. ఏంటి నీ రౌడీ బేబీని స్పూన్ లేకుండా తినేస్తున్నావా అని అడిగింది తన్మయి సైడ్ హగ్తో క్యూటీ బేబీని లాక్ చేస్తూ. ఛాన్స్ ఇస్తే డైరెక్ట్గానే తినేస్తాను, బట్ 2 days నుంచి వెంట పడుతూ ఉన్నా నా హార్ట్ని కొంచెం కూడా టేస్ట్ చేయటం లేదు అని మొహం అదోలా పెడితే వింతగా చూసింది తన్మయి. ఎంగేజ్మెంట్ కేక్ ఇంతవరకు కట్ చేయలేదు అని ముడిచిన మొహంతో క్లారిటీ ఇస్తే నవ్వి, వెళ్దారా మెహందీ పెట్టుకోవడానికి అమ్మ పిలుస్తోంది అంటూ క్యూటీని లోపలికి లాక్కెళ్ళింది తన్మయి. ఎవరి పనుల్లో వాళ్ళు ఈవినింగ్ వరకు బిజీగా గడిపేస్తే ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత కూడా కాటన్తో నిండి ఉన్న రూమ్ అలాగే దర్శనం ఇచ్చేసరికి కళ్ళు చిట్లించాడు రాజ్. ఇది నా ఎమోషన్, ఐ నీడ్ రెస్పెక్ట్ అని స్ట్రెస్ చేసి చెప్పి కొని తెచ్చుకున్న కొత్త పిల్లో తల కింద వేసుకొని కాళ్ళు ముడుచుకుంది సహస్ర. దీని రెస్పెక్ట్ కి డామినేషన్ చాలా ఎక్కువ, మరీ ఇంత డామినేషన్ అని ముందుగా తెలిస్తే ఈ హంసని ఆమడ దూరంలో ఉంచేవాణ్ణి అని ఇరిటేట్ అవుతూనే ఫ్రెష్ అయి వచ్చి ముడుచుకున్న హంస పాపని చక్కగా అతుక్కుపోయాడు వెనక నుంచి. విడిపించుకోలేదు, అలా అని దగ్గరికి తీసుకోలేదు, కష్టంగా అలాగే కళ్ళు మూసుకుంది. కానీ మళ్ళీ కళ్ళు తెరిచేసరికి పూర్తిగా రాజు మీదనే ఉంది. మెంటల్ అని ముద్దుగా తిట్టుకుంటూ వదిలి లేచిన సహస్ర కిందకొచ్చి ఇద్దరికి కాఫీ తీసుకుని వచ్చి లేపితే, గుడ్ మార్నింగ్ అని విష్ చేస్తూ కప్ తీసుకున్నాడు రాజ్. రిటర్న్ విష్ చెప్పకుండా మూతి తిప్పుకుంటూ ల్యాప్టాప్తో కూర్చుని తన పక్కకి జరిగి కాఫీ సిప్ చేస్తూ, డిస్టర్బ్ చేయొద్దు అన్న తన వర్క్ సిన్సియారిటీని సైలెంట్గా అబ్జర్వ్ చేస్తున్నాడు. నిమిషం కూడా వేస్ట్ చేయకుండా చాలా సీరియస్గా ప్రాజెక్ట్ మీద ఫోకస్ చేసిన తనకి ఎన్నో డౌట్స్. సహస్ర చాలా తెలివిగలది, బట్ ఆ ప్రాజెక్ట్కి వర్క్కి కొత్త. అందుకే ప్రతిదీ పేపర్ మీద నోట్ చేసుకుని సీనియర్స్తో డిస్కస్ చేసి కొంతవరకు క్లియర్ చేసుకుంది. జయదేవ్ గారిని అడగడానికి మిగిలినవి అట్లాగే పెట్టుకుంది. షోమి అంటూనే హ్యాండ్ బుక్ తీసుకుని చూసిన రాజ్ హంస పాపని ఒడిలోకి లాక్కొని ల్యాప్టాప్ తన కాళ్ళ మీద పెట్టి నడుం మీదగా దానిని ఆపరేట్ చేస్తూ ప్రాజెక్ట్లోని మిస్టేక్స్ ఇంకా తన డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే స్టూడెంట్లా బుద్ధిగా వింటోంది. ఒక్కసారి చెప్పగానే చక్కగా బుర్రకి ఎక్కించుకునే హంస పాప క్లెవర్ బ్రెయిన్ అయ్య గారికి తెలిసిందేగా. 2 hours నాన్ స్టాప్ క్లాస్, అసలు టైమే తెలియలేదు. బాబోయ్ 8:30, ఈ రోజు లేట్ అయితే మీ డాడ్ ముందు నిలబడాలి అని కంగారు పడుతూనే అయ్యగారి ఎక్స్ప్లెనేషన్కి బుగ్గని ముద్దు పెట్టి థ్యాంక్స్ చెప్పి వాష్రూమ్లోకి పరిగెత్తితే తను బాత్ ఫినిష్ చేసుకుని వచ్చేసరికి రిమైనింగ్ కంప్లైంట్స్కి రిప్లై చేసి కొన్ని పాయింట్స్ బుక్ మీద నోట్ చేశాడు. మళ్ళీ టవల్తో బయటకు వచ్చిన తనని ఫాస్ట్గా వెళ్ళి లాక్ చేసి కాలర్ బోన్ మీద డీప్ కిస్తో 10 నిమిషాలు టార్చర్ చేసి వదిలిన రాజ్ చెర్రీ రెడ్లోకి మారిన తన లిప్స్ లైట్గా లిక్ చేసి, డైలీ ఇలా మార్నింగ్ స్నాక్స్ ఇవ్వు హంస అంటూ వాష్రూమ్లోకి దూరాడు. సాడిస్ట్, మెంటల్ అని ఎర్రగా కందిపోయిన షోల్డర్ని అద్దంలో చూసుకుంటూ ముద్దుగా తిట్టుకుంటూనే డ్రెస్ వేసుకుని ఆఫీస్ థింగ్స్ సర్దుకుంటూ రాజ్ నోట్ చేసిన పాయింట్స్ చూసి వాష్రూమ్ నుంచి రాగానే అయ్యగారి మెడ చుట్టేసి థ్యాంక్స్ చెప్పింది. నైట్కి తీసుకుంటా, ఎప్పుడొద్దు అంటూ ముద్దు పెడుతున్న హంస పాప లిప్స్ వేళ్లతో లాక్ చేసి వెనక్కి తోసి తన యాటిట్యూడ్ చూపించాడు బలుపు బాబు. మెంటల్, నా ఎమోషన్ని పెండింగ్లో పెట్టి రివెంజ్ తీర్చుకుంటున్నావా అని చిందులు తొక్కుతున్న సహస్రకు కన్ను కొట్టి కిందకు వచ్చేశాడు. కచ్చిగా తిట్టుకుంటూ తన థింగ్స్ తీసుకుని కిందకు వచ్చిన సహస్ర ముందు రోజు ఫైటింగ్ ఎమోషన్ ఇంకా అలాగే క్యారీ చేయలేక వెళ్తూ వెళ్తూ రూమ్ క్లీన్ చేయమని తానే జియాకి చెప్పింది. 4 రోజులైనా పట్టుకుని పీకుతుందనుకున్నా, ఒక్క నైట్కే వదిలేసింది అని కూల్గా నవ్వుకుంటూ నెక్స్ట్ తన ప్లాన్కి ప్రిపేర్ అయిపోతున్నాడు రాజ్. నెక్స్ట్ డే ఈవినింగ్
ఫుట్బాల్ గ్రౌండ్ లో ఉన్న రమ్మని ఫోన్ చేసి కాల్ కట్ చేసింది క్యూటీ బేబీ. ఆ కాల్ కి ఎమ్మ సీరియస్ గా ముందుని చూస్తే, నా ఇన్వాల్వ్మెంట్ లేదు సార్ అంది హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని. దుమ్ము లేపుకుంటూ వచ్చి ఆగిన బ్లాక్ ర్యాంగ్లర్ నుంచి పిచ్చ కోపంతో దిగిన అభి యాంగ్రీ బర్డ్ ఫేస్ కి బెదిరిన నెట్ వెనక్కి వెళ్లి నిలబడింది క్యూటీ బేబీ. బార్ రూమ్ అసోసియేషన్ ప్లే గ్రౌండ్ అది. కనిపెట్టి మరి ఫోన్ చేసి పిలిచిన క్యూటీ బేబీ మంకుతనానికి కళ్ళు చిట్లించి చుట్టూ చూస్తూ, పర్ఫెక్ట్ ప్లేస్ సెలెక్ట్ చేసుకుని సిగ్గుపడుతూ వెనక్కి దాక్కున్నావే, రా బయటికి అంటే, నువ్వు ఈ కోపంతో కొడితే చచ్చిపోతాను రౌడీ బేబీ అని మూతి ముడుచుకొని ముద్దు ముద్దుగా చెప్తున్న క్యూటీ బేబీ హాఫ్ శారీలో ఉంది. సాయంత్రపు నీరెండలో ముడుచకపోతున్న పొద్దు తిరుగుడు పువ్వులా ఉన్న తన మోము క్షణం చూసి తల తిప్పేసిన అభి, వస్తావా బెల్ట్ తీరా అని గద్దించడమే ఒక్కడుగులో అభి ముందుకు వచ్చి నిలబడింది క్యూటీ బేబీ. తన వెనక నుంచి పడుతున్న సాయంత్రపు ఎండకి కోపంతో ఎర్రబడ్డ అభి మొహంలో ఒక వింత కాంతి. సిచ్యువేషన్ మర్చిపోయి ఇష్టంగా చూస్తున్న తన ఫేస్ ఎక్స్ప్రెషన్ కి గాగుల్స్ తీసి కళ్ళు చిట్లించాడు అభి. వాడి కోపానికి ఎదురుగా నిలబడి సైట్ కొడుతున్నావేంటి అని ఇన్నర్ హెచ్చరిస్తూ ఉంటే టక్కున తలదించేసి, రోజుటి మీద బాగున్నావు అంటూ రీజన్ చెప్పిన తన నెత్తి మీద గట్టి డిప్పకాయ వేశాడు. అబ్బా నొప్పి రౌడీ బేబీ అని కొట్టిన చోట వేళ్లతో రుద్దుకుంటున్న తన హ్యాండ్ గమనించి మణికట్టు పట్టుకొని దగ్గరికి తీసుకొని చూస్తూ ఉంటే రెండో చేయి కూడా పక్కకు పెట్టింది. పొట్టి పాప చిన్న చేతులు నిండుగా ఎర్రటి మెహందీ, పైగా మట్టి గాజులు కూడా డిజైనర్ బ్యాంగిల్స్ యాడ్ చేసి వేసుకుంది. ఇంకా బెండకాయలా నవనవలాడుతున్న చేతి వేళ్ల మీద అందంగా మెరుస్తోంది ఎంగేజ్మెంట్ రింగ్. తెల్లటి తన మేలి ఛాయికి మోచేతుల వరకు ఉన్న ఎర్రటి గోరింటాకు మట్టి గాజుల మధ్య నుంచి అందంగా మురిపిస్తూ ఉంటే కోపం మొత్తం కరిగిపోయినా సీరియస్ గా చూశాడు తన రియాక్షన్ కి. ఇది చూపించడానికి పిలిచాను అంది అదే బిగించిన మూతితో బేబీలా. ఈ వేషాలకేం తక్కువ లేదు అని విసుక్కుంటూనే హ్యాండ్స్ విసిరి కొట్టి, లిమిట్స్ క్రాస్ చేస్తే కాళ్ళు విరుగుతాయి. అసలు ఏమనుకుంటున్నావే నువ్వు అని మీదకు వంగిన అభితో కింద వెనక్కి వంగి టపటపా అక్కుతున్న బెదురు కళ్ళతో, ఆకలి అంది ముద్దుగా. అంతే, కొట్టడానికి ఎత్తిన చేతిని కిందకి దించుతూ అసహనంగా వెనక్కి వెళ్ళిన అభి వెన్ను చుట్టేసి, నిజంగా ఆకలిస్తోంది అంటే కోపం ఎంతున్నా ఎంత విసుగున్నా ఆకలి అంటున్న పిల్లని, అందులోనూ తన కోసం ఇష్టంగా ముద్దుగా బుట్ట బొమ్మల రెడీ అయ్యొచ్చి కవ్విస్తున్న పిల్లని ఎలా కొడతాడు? నడుము చుట్టిన చేతులను విసురుగా విడిపించుకొని తీసుకెళ్లి జీప్ లో పడేసి స్టార్ట్ చేస్తే రెస్టారెంట్ కని ఫిక్స్ అయిన క్యూటీ బేబీ, మన ఎంగేజ్మెంట్ తో మమ్మీకి హెడేక్, డాడీకి బిజినెస్ లో ఫుల్ బిజీ, అండ్ నేను ఫ్రెండ్ పాప మ్యారేజ్ లో ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నా అని కబుర్లు స్టార్ట్ చేసింది. గోరింటాకుతో ముద్దుగా ఉన్న వేళ్ళు వంకర్లు తిప్పేస్తూ వసపిట్టలా వాగుతున్న క్యూటీ బేబీ ఒక్క మాటకి రెస్పాండ్ అయింది లేదు అభి. ఐ కార్నర్ గా తనని ఫుల్ గా స్కాన్ చేసి బోసిగా విన్న మెడని చూడడమే ముడుచుకున్న కళ్ళతో ఇంటి ముందు బ్రేక్ వేశాడు అభి. మరి మన అభి మనసులో ఏముంది? కొంప తీసి మెడ ఖాళీగా ఉంది కదా అని తాళి కట్టేడుగా. అంతలక్క మన క్యూటీ బేబీకి. బల్బు బాబు మన హంస పాప మెడలో ట్రాకర్ వేసి ట్రాక్ లోకి తెచ్చుకుంటే మన వకీల్ సాబ్ క్యూటీ బేబీ మెడలో లాకెట్ వేసి లాక్ చేసుకుంటాడా? అది తెలిస్తే మన నందిత మమ్మీ రియాక్షన్ ఏమిటో? ముఖేష్ విషయంలో రాజ్ నెక్స్ట్ స్టెప్ ఏమిటి? చతుర్వేది ఇండస్ట్రీస్ లోని షేర్స్ అండ్ షేర్ హోల్డర్స్ ని తన కంట్రోల్లోకి తెచ్చుకొని ముఖేష్ గేమ్ కి చెక్ పెడతాడా? ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బై ఫ్రెండ్స్.